హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం హనుమాన్ మూవీ సీక్వెల్ అయినటువంటి జై హనుమాన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తేజ సజ్జ ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపించి మెప్పించారు. హనుమాన్ క్యారెక్టర్ రెఫరెన్స్తో ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ సూపర్ హీరో మూవీగా ఆవిష్కరించారు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ను సొంతం చేసుకోవడం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో హనుమాన్ సినిమా రిలీజ్ కావడంతో ఈ స్థాయి కలెక్షన్స్ అయితే వచ్చాయి. హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ టైటిల్తో మూవీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. హనుమాన్ మూవీ క్లైమాక్స్లో కూడా జై హనుమాన్ ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో రిప్రజెంట్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని ప్రశాంత్ వర్మ అయితే క్లారిటీ ఇచ్చారు. అయితే జై హనుమాన్ కంటే ముందుగా రణ్వీర్ సింగ్తో ఒక సూపర్ మూవీ చేయాలని ప్రశాంత్ వర్మ అనుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ సినిమా ఆగిపోయింది. మరలా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పైనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం స్టార్ యాక్టర్ని తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ ఈ క్యారెక్టర్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చాలా బెటర్గా ఉంటుందని భావిస్తున్నారు. ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కూడా జై హనుమాన్ మూవీకి చిరంజీవి గారు లేదంటే రామ్ చరణ్ గారు అనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు కూడా. ప్రశాంత్ వర్మ మాత్రం చిరంజీవి గారు అయితేనే బెస్ట్ చాయిస్ అని భావిస్తున్నారట. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల లైనప్ చూసుకుంటే 2 ఏళ్ల వరకు ఆయన అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే లేదనే మాట కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గారు వశిష్ఠ మల్లాడి దర్శకత్వంలో విశ్వంబర సినిమా సోషియో ఫ్యాంటసీ కథాంశంతో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ మోహన్ రాజా దర్శకత్వంలో ఒక మూవీ ఉంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందట. దీని తర్వాత మరో 2-3 దర్శకులు లైన్లో ఉన్నారు. హరీష్ శంకర్ కూడా ఇప్పటికీ చిరంజీవి గారికి ఒక కథ చెప్పారని టాక్ అయితే వినిపిస్తుంది. యంగ్ డైరెక్టర్ కేవి అనుదీప్ కూడా కామెడీ కథ నెరేట్ చేశారంట. మరికొంతమంది దర్శకులు కూడా చిరంజీవి గారి దృష్టిలో ఉన్నారు. విశ్వంబర మూవీ లైనప్లో ఉండగానే అలాంటి ఫిక్షనల్ కథని వెంటనే చిరంజీవి గారు ఓకే చేస్తారనేది సందేహాస్పదంగా అని చెప్పాలి. రామ్ చరణ్ గారు కూడా ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంది. ఈ రెండింటి తర్వాతనే రామ్ చరణ్ డేట్స్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ టైటిల్తో రోల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అయితే చాలా ఆసక్తికరంగా అయితే మారిపోయింది ప్రస్తుతానికి. అలాగే బాలకృష్ణ గారి తనయుడు మోక్షాగ్ని డెబ్యూ మూవీ కూడా ప్రశాంత్ వర్మ చేయబోతున్నట్లుగా అయితే టాక్ నడుస్తుంది. అది ఈ ఏడాదిలోనే స్టార్ట్ అవుతుందని కూడా టాక్ అయితే ఉంది. మోక్షాగ్ని చిత్రం తర్వాత జై హనుమాన్ చేస్తారా లేదంటే ముందుగానే కంప్లీట్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఫైనల్గా జై హనుమాన్ సినిమాలో చిరంజీవి గారిని తీసుకుంటారా లేక రామ్ చరణ్ గారిని తీసుకుంటారా లేక మరే హీరోని పెట్టబోతారా అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.